హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి టెక్నీషియన్ బి పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం టెక్నీషియన్ బి ఫిట్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి మనం చూద్దాం. అలాగే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి అప్లై చేస్తారో వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ పేపర్ అయితే యూజ్ అవుతుంది, చూడగలరు. సో ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ టెక్నీషియన్ బి ఫిట్టర్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి, మోడల్ పేపర్ అయితే కాదు. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ఫస్ట్గా మనం చూసుకుంటే టెక్నీషియన్ బి ఫిట్టర్ మనకి 80 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. 90 నిమిషాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు నెగిటివ్ పెడితే 0.33 మార్క్ మీకు డిటెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి ఎగ్జామ్లో చిన్న చేంజ్ ఏంటంటే మీకు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ సేమ్ ప్యాటర్న్ మీకు ఇలాగే ఉంటుంది. ఈసారి ఓఎంఆర్ బేస్ కాకుండా మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ పేపర్ చూద్దాం. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి హిందీ అలాగే ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ముందుగా చూసుకుంటే టెక్నీషియన్ బి ఫిట్టర్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్టింగ్విషర్స్ ఆఫ్ ఫైర్ డస్ నాట్ ఇన్క్లూడ్, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే రెండో క్వశ్చన్ చూసుకుంటే ది డిశ్చార్జ్ ఫ్రమ్ నాన్ పాజిటివ్ డిశ్చార్జ్ పంప్ ఈస్, సో ఈ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగిందండి. అలాగే థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ మెటల్ కటింగ్ ఆపరేషన్. సో థర్డ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చూసుకుంటే డి డ్రిల్లింగ్. అలాగే 4 చూసుకుంటే వెన్ ఏ సర్కిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ సెక్టర్స్ హౌ మచ్ ఈస్ ద ఇన్క్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టర్. మనకి 4 మనం చూసుకుంటే సి రైట్ ఆన్సర్. అలాగే ఫిఫ్త్ చూసుకుంటే వాట్ ఈస్ ద సైంటిఫిక్ అండ్ సిస్టమిక్ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ డీవియేషన్స్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ బై కంపేరింగ్ విత్ ఏ మాస్టర్ హ్యావింగ్ హయ్యర్ యాక్యురసీ అండ్ rotational rational traceability. ఆప్షన్ ఏ క్యాలిబ్రేషన్ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 6 చూసుకుంటే వాట్ ఈస్ ద యాంగిల్ ఇఫ్ ద సబ్ట్రాక్ట్ 15 ఫ్రమ్ 60 degrees. సో 6th మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 7 చూసుకుంటే ది అమౌంట్ ఆఫ్ టోటల్ రా షీట్ యూజ్డ్ టు మేక్ ద డోర్ వాజ్ 4.1 square meters అండ్ పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఇస్ 5%. క్యాలిక్యులేట్ ది వేస్టేజ్ ఆఫ్ సీట్. సో 7th మనం చూసుకుంటే బి. అలాగే 8 చూసుకుంటే వాట్ ఈస్ ద ఇన్క్లూడెడ్ యాంగిల్ ఇన్ కేస్ ఆఫ్ యాక్మి థ్రెడ్స్. సో 8 వచ్చేసరికి మనకి డి రైట్ ఆన్సర్. అలాగే 9 చూసుకుంటే వాట్ డస్ సిఎన్సి స్టాండర్డ్స్ ఫర్ ఇన్ మెటల్ వర్కింగ్. సిఎన్సి ఫుల్ ఫామ్ ఏంటని అడగడం జరుగుతుంది మెటల్ వర్కింగ్లో. సో 9th మనం ఆన్సర్ చూసుకుంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. అలాగే 10 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రిల్ బిట్ షెల్ బి యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ ఆన్ బ్రాస్ మెటీరియల్. సో 10 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. 11 చూసుకుంటే విత్ ది కటింగ్ స్పీడ్ ఆఫ్ 40 m per minute, tool life obtained is 16 unit. Find the tool life for 10 m per minute. Assume tool life exponent to be 0.5. సో 11 మనం చూసుకుంటే సి రైట్ ఆన్సర్. అలాగే 12 చూసుకుంటే ది సింబల్ షో బిలో ఈజ్ ఫర్. సో 12 మనం ఆన్సర్ చూసుకుంటే సి థర్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. అలాగే 13 మనం చూసుకుంటే ది టాలరెన్స్ సైజ్ ఆఫ్ షాఫ్ట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ 30E8. Here what does 30E and 8 represent? సో 13 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 14 చూసుకుంటే ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ ఈస్ యాక్టెడ్ అపాన్ 10 kg మాస్. ఫైండ్ ద యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్. సో 14 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 15 చూసుకుంటే డాష్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కటింగ్ అవుట్ డిజైర్డ్ షేప్ ఫ్రమ్ ది స్ట్రిప్ ఆర్ షీట్ బై ఎన్ సింగిల్ బ్లో ఆఫ్ ది పంచ్. సో 15 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 16 మనం చూసుకుంటే హెమ్మింగ్ ఆపరేషన్ ఇన్ షీట్ మెటల్ వర్క్ ఈస్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 17 చూసుకుంటే ఏ పుల్లీ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ ఏ మాస్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 900 న్యూటన్స్ విత్ రేటెడ్ పవర్ 150 వాట్ టు ఏ హైట్ ఇన్ 2 minutes. ఫైండ్ ద మ్యాక్సిమం హైట్ అప్ టు విచ్ ది మాస్ కెన్ బి లిఫ్టెడ్. సో 17 మనకి ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 18 మనం చూసుకుంటే ది షాక్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ బోల్ట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 19 చూసుకుంటే కన్వర్ట్ -40 డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్ టెంపరేచర్ స్కేల్. సో 19 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 20 చూసుకుంటే ది యాంగిల్ బిట్వీన్ ది డ్రిల్ యాక్సిస్ అండ్ ది లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ది ల్యాండ్ ఈస్. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 21 మనం చూసుకుంటే ఏ మెటల్ బ్లాక్ వెయిట్ 100 kg రెస్ట్ ఆన్ ది ఫ్లోర్. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ 0.1 ఫైండ్ అవుట్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ది బ్లాక్ అలాంగ్ ది ఫ్లోర్. 21 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్.
22 చూసుకుంటే విచ్ మీడియా విల్ గివ్ మోస్ట్ సెవర్ pinching in heat treatment operation. 22 మనకి D is right answer. 23 చూసుకుంటే which method employs a filler material for joining metals. 23 is right answer. 24 మనం చూసుకుంటే helical spring is loaded with a force of 500 Newton and is compressed by 25 mm. What would be the load required to compress it by 10 mm? So 24 మనం చూసుకుంటే option B is right answer. 25 which precision measuring instrument can be used directly measure the value 6.861 mm. So 25 మనం చూసుకుంటే vernier micrometer. 26 templates are used for. So templates are used for option D, none of this. 27 మనం చూసుకుంటే a torque wrench is used. Option A is right answer. 28 చూసుకుంటే which thread is used on the spindle of the quick release vice. So 28 మనకి option A is right answer. అలాగే 29 చూసుకుంటే రేషియో ఆఫ్ అల్టిమేట్ టెన్షనల్ స్ట్రెస్ టు ది వర్కింగ్ స్ట్రెస్ ఈస్ కాల్డ్. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 30 చూసుకుంటే హోల్ అండ్ షాఫ్ట్ ఈస్ గివెన్ బై 20 H7 G6 ఫీట్. 20 H7 deviations are 0 and plus 21 microns while 20 G6 deviations are -7 and -20 microns. Find the maximum clearance between hole and shaft. సో 30 మనకు వచ్చేసరికి ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. 31 చూసుకుంటే వాట్ విల్ బి ద approximate mass of mild steel block of size 2 meter cube. సో 31 మనకి సి. అలాగే 32 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ ఫెర్రస్ అలాయ్. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. 33 చూసుకుంటే ది షీట్ మెటల్ ఆపరేషన్ విచ్ ఇన్వాల్వ్స్ కటింగ్ ఆపరేషన్ ఫాలోడ్ బై బెండింగ్ ఆఫ్ ద కట్ పోర్షన్ ఈస్ నోన్ యాజ్. సో 33 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 34 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ నో కూలెంట్ ఫర్ మిషనింగ్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 35 చూసుకుంటే ది వెయిట్ ఆఫ్ ద హ్యామర్ ఈస్ మార్క్డ్ డాష్ ఆఫ్ ది హ్యామర్. సో 35 చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 36 ఇన్ ఏ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్ wrinkle formation around the flange is due to. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 37 చూసుకుంటే వాట్ ఈస్ ద మెజరింగ్ యాక్యురసీ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 38 చూసుకుంటే ఇన్ విచ్ మెథడ్ ఆఫ్ మాన్యువల్ bending of sheet metal the folding line is to coincide with edge of bending tool. So 38 మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 39 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ హ్యాస్ ద పార్ట్స్ బై నేమ్ స్ట్రైట్ పాయింట్ అండ్ బెంట్ పాయింట్. 39 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 40 చూసుకుంటే వన్ నైలాన్ వాషర్ ఈస్ ఫిట్టెడ్ ఇన్సైడ్ ఎ నట్. వాట్ కైండ్ ఆఫ్ నట్ లాకింగ్ సిస్టమ్ ఇన్ దిస్. సో 40 డి ఈజ్ రైట్ ఆన్సర్. 41 మనం చూసుకుంటే హాలోన్ ఎక్స్టింగ్విషర్స్ ఆర్ ఫిల్డ్ విత్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 42 చూసుకుంటే వాట్ విల్ బి ద ఆర్పిఎం ఫర్ డ్రిల్లింగ్ ఆన్ ఏ మెటాలిక్ బ్లాక్ విత్ 7 mm ట్విస్ట్ డ్రిల్ అండ్ ఏ కటింగ్ స్పీడ్ ఆఫ్ 22 m per minute. సో 42 మనం ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 43 చూసుకుంటే వాట్ ఈస్ ఇండికేటెడ్ బై ద ఫాలోయింగ్ వార్నింగ్ సైన్. సో 43 ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, ఓవర్ హెడ్ లోడ్. అలాగే 44 చూసుకుంటే ఈ నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్ టు డిటెక్ట్ ఇంటర్నల్ డిఫెక్ట్స్ ఇన్ మెటీరియల్స్. 44 మనకి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 45 డ్రిల్ జిగ్ దట్ ఈజ్ ఐడియల్ ఫర్ థిన్ ఆర్ సాఫ్ట్ వర్క్ పీసెస్ విచ్ మే బెండ్ ఆర్ వ్రాప్ డ్యూరింగ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ ఈస్. 45 వచ్చేసరికి మనకి సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 46 చూసుకుంటే విచ్ టైప్ ఆఫ్ జిగ్ ఈజ్ డిజైన్ టు హోల్డ్ సిలిండ్రికల్ వర్క్ పీసెస్ డ్యూరింగ్ మిషనింగ్. సో 46 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 47 which material is commonly used for making ring or plug gauges being stable and wear resistant. 47 మనకి C is right answer. 48 what can use buckling between rivets. So 48 చూసుకుంటే ఆప్షన్ C is right answer. 49 a locked grooved joint has to be made to join two 0.5 mm thick sheets. Width of the groover to be used is 8 mm. What will be the size width of resulting fold. So 49 మనం చూసుకుంటే ఆప్షన్ C is right answer. 50 చూసుకుంటే వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ స్టీల్ షీట్ స్పెసిఫైడ్ విత్ ISSH 3600x700x1.00. సో 50 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. 51 వాట్ ఈస్ ద రికమెండెడ్ కటింగ్ స్పీడ్ ఇన్ m per minute వెన్ అల్యూమినియం మెటీరియల్ ఈస్ బీయింగ్ కట్ యూజింగ్ HSS టూల్. సో 51 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. 52
The curved part of the file separating tank from the body is called. Option C, right answer. 53. Which cutting tool is designed for enlarging existing holes in accurate manner? So 53 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ రీమర్ is answer. 54 చూసుకుంటే stress relief is carried out. Option A is right answer. 55. Which of the following alloying element is used to increase corrosion resistance in stainless steel? So 55 C is right answer. 56 చూసుకుంటే a fillet weld can be used for which of the following joints? So 56 మనకి ఆప్షన్ D is right answer. 57 చూసుకుంటే electrodes used in spot weldings are made up of which material? So 57 మనకి D is right answer, copper and aluminum. అలాగే 58 చూసుకుంటే which of the following is true about gear drive? So 58 మనకి ఆప్షన్ D is right answer, all of the above. అలాగే 59 చూసుకుంటే which of the following is not a feature of V-belt drive? So option B is right answer. అలాగే 60 చూసుకుంటే lock washer is used in fastening assembly mainly for? Option D is right answer. 61 చూసుకుంటే which type of cutting tool is tempered by heating between 200 to 250 degrees Celsius? So 61 మనకి ఆప్షన్ C is right answer. 62 చూసుకుంటే candening is used for? So 62 option B is right answer. 63 చూసుకుంటే for a M16 into 1.5 45 mm long fastener calculate the approximate number of threads getting engaged. So 63 option C is right answer. 64 చూసుకుంటే torque is expressed in? Option B is right answer. Okay, 65 చూసుకుంటే pressure difference between 2 points in a fluid line is measured by? Option B U-tube manometer is right answer. 66 mass flow rate indicates? So option B mass flow per unit time is the right answer. అలాగే 67 చూసుకుంటే which of the statement is true for galvanization? So 67 కి మనకి ఆప్షన్ D all of this right answer. అలాగే 68 చూసుకుంటే the geometrical tolerance shown in the following figure represent which shape? So 68 మనం చూసుకుంటే ఆప్షన్ A is right answer. అలాగే 69 చూసుకుంటే which of the following statement is true for about flatness? So 69 మనకి ఆప్షన్ C is right answer. 70 చూసుకుంటే a solenoid valve works on? Option B electrical energy. 71 చూసుకుంటే which of the following represent a bidirectional valve? So 71 is C is right answer. 72 చూసుకుంటే which of the following is correct about endoching? 72 మనకి ఆప్షన్ D is right answer. అలాగే 73 మనం చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏ బోల్ట్ అండ్ స్టడ్ is? సో 73 C is right answer. అలాగే 74 చూసుకుంటే ఏ gasket is primarily employed for? Option B is right answer. సో provide leak tight joint. అలాగే 74 చూసుకుంటే which of the following fastener is generally used to secure paper together? So 75 option C is right answer. 76 చూసుకుంటే which of the following statement is wrong about the cold working process? So 76 option D is right answer. 77 చూసుకుంటే which among the following is not a unit of pressure? So 77 చూసుకుంటే C joule is right answer. అలాగే 78 చూసుకుంటే మనకి a force of 16 N is acting on a square surface of 10 mm square. What is the pressure acting on the surface? So 78 మనకి option A is right answer. 79 చూసుకుంటే which among the following has good malleability and ductility? 79 B is right answer. అలాగే 80 చూసుకుంటే which valve is used for fine control of flow? So 80 is C is right answer. సో ఇది VSSC టెక్నీషియన్ బి ఫిట్టర్ క్వశ్చన్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.